హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాలికం ఛానల్. ఇప్పుడు పెసర్లతో ఎక్కువ ప్రోటీన్ గల హెల్దీ పెసరపప్పు లడ్డు అండి. బెల్లము 2 వేసి చేస్తారండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తారు. చాలా బలం అండి ఈ లడ్డు. పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ లడ్డు ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ లడ్డు, బలము బాగుంటుంది, రుచిగాను ఉంటుందండి. ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఈ లడ్డూని. చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం అండి, ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. టూ కప్స్ పెసలు తీసుకోవాలండి. పొట్టు పెసలే, పొట్టుతో వేస్తేనే బాగా హెల్దీ కదండి. పొట్టు తీయకుండా వేయకూడదు, అలాగని వేయాల. పెసలు 2 కప్స్ తీసుకొని దీన్ని బాగా 2 టైమ్స్ వాటర్ వేసుకొని కడుక్కోవాలండి. బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా అనుకుంటూ కడుక్కోవాలండి. బాగా వచ్చేస్తుంది, దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి, మనము ఏదైతే పెసలు కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ముంత మామిడి, ద్రాక్ష, పిస్తా, బాదాము అవన్నీ తీసుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కావాలండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసలు వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనము కడిగాము కదండి, ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు బాగా కొద్దిగా మంట పెట్టి వేయించుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా సన్నని మంట పైన బాగా రెడ్డుగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. పచ్చివాసన ఉంటే బాగుండదండి లడ్డు. బాగా వేగిందంటేనే లడ్డు బాగుంటుంది. ఇలా బాగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అట్లా వేయించుకోవాలి బాగా రెడ్డుగా. చూడు, కమ్మని వాసన వస్తుందండి. అవి వేయిస్తూ ఉంటే అంతవరకు వేయించుకోవాలి. ఇది చాలా బలమైన లడ్డు అండి. ఈ పెసలు వేస్తాం కదండి, ఇది మంచి హెల్దీ కదా. పెసలు తిన్నారంటే ఇది పిల్లలు కానీ పెద్దలు అందరూ తినచ్చు, బాగుంటుంది. 10 రోజులకో 15 రోజులకో ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి బాగా తింటారండి. ఎందుకంటే దాంట్లో బెల్లం కూడా వేసింటాం కదండి. అది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఐరన్ పదార్థాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బలానికి బలము ఉంటుంది, రుచికి రుచి ఉంటుందండి. పెద్దవాళ్ళైనా తినచ్చు, ఇది బాగా బ్లడ్ పడుతుంది. రోజుకొకటి తిన్నా కూడా మంచి బలం అండి ఇది. చూడండి, ఇలా వేగాలి. దీన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. బాగా పొడిగా వేసుకోవాలండి. బరగగా వేసుకోకూడదు, నున్నగా వేసుకోవాలి. నైస్గా వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి మనం ఏదైతే పెసలు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని ఇంకా 1/2 కప్పు కొద్దిగా వాటర్ వేయాలండి. అది కరగాలి కదా. అది బాగా కరిగితే చాలండి, దానికి ఏం పాకము అంత అవసరం లేదు.
మేము ఇంకా ఒక అరకప్పు వేస్తున్నామండి. ఎందుకంటే తీపి బాగుండాలనుకుంటే, మనకు స్వీట్ బాగుండాలనుకుంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. బాగా ఇది కరిగితే చాలండి, ఏం పాకం అంత అవసరం లేదు. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి బాగా కరిగినాక, అంతే. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి, నెయ్యి అంతా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. మనము మా రాగి లడ్డూలు అవంతా చేసుకుంటాం కానీ ఇది కూడా వెరైటీగా బాగా హెల్తీగా ఉంటుందండి. పెసలు దాంతో కూడా చేస్తే బాగుంటుంది. ఇది కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇదండి మిక్సీకి వేసుకున్నాము. ఈ పొడిని కూడా ఈ నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి బాగా. మనకు చాలిపోతే ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవచ్చు. బాగా సన్నని మంట పైనే వేయించుకోవాలండి. ముందే వేయించినాం కదా పెసలు, ఎక్కువ సేపు ఏం అవసరం లేదు. కొద్దిసేపు వేగితే చాలు, కమ్మగా వాసన వస్తుంది. చూడండి, ఆ నెయ్యిలో అది అంతా బాగా కలిసిపోతే చాలండి. ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఇలా పొడి పొడిగా అయిపోవాలండి. నెయ్యిలోనే వేయించుకోవాలి ఇవి. ఇప్పుడు ఇందులోకి ఏలకుల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. ఏలకులు వేస్తే బాగా రుచికి రుచి ఉంటుంది, బాగా స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇదిగో అండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం కరిగించుకున్నాం కదండి, అది చల్లగా అయిపోయింది. బాగా చల్లారినాకనే వేయాలండి బెల్లము. అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా. ఇది గర్భవతులు బాలింతలు కూడా తినచ్చండి. బాగా హెల్తీ ఫుడ్ కాబట్టి వాళ్ళకి బాగా బలం కావాలి కదండి. గర్భవతులకి, తల్లులకి కూడా పాలు ఇస్తూ ఉంటారు పిల్లలకి. అందుకని ఇవి తిన్నారంటే బాగా బ్లడ్ పడుతుంది, బాగా హెల్తీగా ఉంటారు. అదండి అయిపోయింది. ఇలా ఉంటలు పట్టుకోవడమే. ఈ ఉంటలు బెల్లానికి దానికి సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా పాలు వేసి కూడా పట్టుకోవచ్చు ఉంటలు. మాకేమో ఆ బెల్లంకి దానికే సరిపోయింది. మేము పాలు ఏం వేయలే, అదే సరిపోయింది. దాంతోనే ఇట్లే పడుతున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా బాగా ఉంటలు చేసుకోవడమేనండి, అంతే. 2 కప్పులకి ఎన్ని వచ్చాయి చూడండి. ఇవేమి వారమైనా ఉంటాయండి. 5 డేస్, 6 డేస్, 7 డేస్, 10 డేస్ వరకు కూడా ఉంటాయి ఇవి. ఒక్కొక్కటి పిల్లలకి చేసి ఇవ్వచ్చు, రోజు ఒక్కొక్కటి ఇవ్వచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎక్కడ విరగలేదు, బాగా వచ్చింది. ఆ పాకానికి, బెల్లానికి, ఆ పొడికి, పెసరపప్పు పొడికి అంత బాగా సరిపోయింది, బాగా వచ్చింది. చాలా హెల్తీ ఫుడ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.
చాలా చాలా బాగా వచ్చాయి చూడండి లడ్డూలు. చూడండి మా ఫ్రెండ్ తింటున్నది, చాలా బాగుందంట చెప్తున్నది, చాలా బాగుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది పిల్లలకు చేసి పెట్టండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి ఇది అని. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా